హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించేది ఏంటంటే పెసరపప్పుతో పప్పుచారు ఎలా చేయాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి, పెసరపప్పును తీసుకోవాలండి. ఇది కొట్లో కొన్న పప్పు అనమాట, చాయ్ పప్పు. అలాగే ఇంట్లో కూడా పెసలు ఉంటాయి, ఇసురుకున్నప్పుడు పప్పు వచ్చింది అనమాట. దాన్ని కూడా మనం వండుకోవచ్చు, ఎందుకంటే అధిక ప్రోటీను ఈ పెసరపప్పులో ఉంటుందన్నమాట. నేనైతే కొట్లో తీసుకున్న చాయ్ పప్పును తీసుకున్నాను. చూడండి, మాకు సరిపడినంత తీసుకున్నాను, మా ఫ్యామిలీ సరిపడినంత. మీరు మీ ఫ్యామిలీ సరిపడినంత తీసుకోండి వండేటప్పుడు, ఒకవేళ చెయ్యాలనుకుంటే. చూడండి, ఫస్ట్ పెసరపప్పు తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఏం చేయాలంటే, మనం రోజు కూరలు ఏ గిన్నెలో అయితే వండుతాం దాంట్లో శుభ్రంగా కడిగి 3-4 సార్లు కడిగి పొయ్యి మీద పెట్టుకొని ఎసరు తగినంత పోసుకోవాలండి. పోసుకొని మంట పెట్టినప్పుడు అదేమవుతుందో ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఈ పప్పుచారుకి ఇగోండి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తీసుకోవాలి. నేను ఇంకా ఉల్లిపాయలు కోయలేదండి, టమాటాలు ఇయ్యే కోసాను అనమాట. అలాగే సరిపడినంత చింతపండును కూడా మనం ఏం చేయాలంటే, పప్పు ఎప్పుడైతే పొయ్యి మీద పెట్టామో అప్పుడు ఈ చింతపండుని మనం ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట. టేస్ట్కి సరిపడినంత, మనకు సరిపడినంత, పప్పుకు సరిపడినంత చింతపండుని మనం నానబెట్టుకోవాలి. ఇలా పప్పు చూడండి, పొయ్యి మీద పెట్టాను, ఇంకొన్ని ఉడుకుతూ ఉంది. నేను కడిగి పెట్టాను, ఉడుకుతూ ఉంది. చూడండి, ఉడుకుతూ ఉందన్నమాట. త్వరగా ఉడికిద్ది అనమాట ఈ పప్పు త్వరగా ఉడికిద్ది. పెసరపప్పు కంటే ఈ పప్పు తొందరగా ఉడికిద్ది. పని కూడా చాలా సింపుల్గా అయిద్ది అనమాట. ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏం చేయాలంటే, ఈ పప్పును మనం కడిగి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇలా ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వీటిని చూస్తూ ఉండాలి. చూసినప్పుడు ఇది ఉడికిద్ది, త్వరగా మెత్తబడిద్ది. కాబట్టి దీంట్లో మనం ఏం చేయాలి, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముక్కలు తీసుకొచ్చి వేయాలి. ఈ ముక్కలు అన్నీ బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో మెదపాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే ఆటోమేటిక్ ఇదే మెత్తగా ఉడికిపోయిద్ది అనమాట. మెత్తగా ఉడికిద్ది. ఉడికినప్పుడు గరిటెతో చూసారు కదా, ఈ గరిటెతోటి మొత్తం ఇలా కలయిపెట్టిన తర్వాత ఏమవుతుంది, మొత్తం మెత్తగా కనపడిద్ది మనకి. కనపడిన తర్వాత వేసిన ముక్కలు ఉడికినాయా లేవో చూసుకోండి. చింతపండు పులుసు పోసుకోండి. పోసుకున్న తర్వాత బాగా మరగనియండి. బాగా మరిగిన తర్వాత ఎప్పట్లాగనే తాలింపు చేసి, తాలింపులో మరి పోపు గింజలు, మిరపకాయలు, కరివేపాకు, ఎల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి, టేస్టు చాలా చాలా బాగుంటుంది. త్వరగా అయ్యిద్ది మనకు పని కూడా ఇంట్లో. అలాగే మంచి ప్రోటీన్ ఉంటుందండి పెసరపప్పులో కూడా. అందరూ తినొచ్చు, పత్తివైతే ఏమీ లేదు. చాలామంది పెసరపప్పు తినాలంటే పుళ్ళు చీమిపోతాయి, వద్దు త్వరగా చీమిపోతాయి పుళ్ళు అని చెప్పేసి తినరు, ఇష్టపడరు. కానీ పెసరపప్పుతో తక్కువ మంది పప్పుచారు చేసుకుంటారు. కానీ ఒక్కసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్టు. ఎక్కువ కందిపప్పు కంటే కూడా దీని టేస్టే చాలా బాగుంటుందండి. మీరు చేసుకొని చూడండి. చేసుకున్న తర్వాత, తిన్న తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలు మేము చేస్తూనే ఉంటాము. మీ సపోర్ట్ మాకు ఇస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.